ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి సోదరులతో కలహాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకోని కష్టాలు వెంటపడుతూ ఉంటాయి. ఉన్న చోటు నుంచి స్థానభ్రంశం చేయవలసిన అవసరం వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరి మీద అనుమాన తత్వం ఎక్కువ అవుతుంది. వంకర మాటలు, వంకర ప్రవర్తన, దానివల్ల కుటుంబంలో అందరితోనూ విరోధం కలిగే అవకాశం ఉంది. శత్రువులతో చిరకాల మిత్రులు కూడా శత్రువులయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని మొదలెట్టినా ప్రయత్న భంగం అయినా చివరికి సాధిస్తారు. పెద్దలు స్వామీజీ సందర్శనం చేస్తే మనకు కొన్ని కష్టాలు తగ్గుతాయి. సంతానం లేని వారికి ఈ వారంలో శుభవార్త వినే సూచనలు గోచరిస్తున్నాయి. విధి నిర్వహణలో తోటివారితో స్నేహభావంగా ఉంటే పనులు సక్రమంగా జరుగుతాయి. ఉన్నతాధికారులతో గొడవలు జరగవచ్చు. నేత్ర సంబంధమైన నొప్పితో బాధపడతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. అయితే మనం వారందరి మీద కూడా డామినేట్ చేయాలనేటువంటి భావంతో ఉంటాం. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి మంచి కాలం. కోర్టు వ్యవహారాలు రాజీకి రావాలి, లేకపోతే వాయిదా వేయాలి. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి ఇది శుభసూచకం కాదు. షేర్ వ్యాపారంలో కొంచెం మందగోడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వెన్ను సంబంధమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. వ్యాపార పెట్టుబడులకు పైకం అందక సర్దుబాటు సమయానికి రాక చాలా అసంతృప్తిగా ఉంటారు. చివరికి దైవానుగ్రహంతో సమయానికి డబ్బు చేకూరి ఆ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అందువల్ల మూలా నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అంతా మేలు జరుగుతుంది.